కొరమేను అనేది నాన్ వెజ్ ప్రియులకు నచ్చే ఒక ప్రత్యేకమైన వంటకం. అయితే సాధారణంగా చేసే కొరమేను పులుసు కాకుండా మంచి మసాలాలు దట్టించి వేపుడు చేసుకుంటే ఆ రుచే వేరు. సీక్రెట్ గ్రీన్ పేస్ట్తో తయారు చేసే ఈ ఊరమాస కొరమేను మసాలా ఫ్రై రుచి చూశారంటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. బయట కరకరలాడుతూ లోపల ఎంతో జ్యూసీగా ఉండే రుచికరమైన కొరమేను ఫిష్ ఫ్రై రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. కొరమేను ఫిష్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కొరమేను ఫిష్ 5 నుంచి 6 ముక్కలు, ఉల్లిపాయ 1 చిన్నది, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, పసుపు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మెంతు పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 5 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2 నుంచి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, నీరు కొద్దిగా, నూనె ఫ్రైకి సరిపడా. కొరమేను ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కారం, ఉప్పు, గరం మసాలా, మెంతి, జీలకర్ర పొడి మిశ్రమం, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం వేయాలి. ఈ మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలిపి చివరగా కొద్దిగా నూనె లేదా నీరు వేసి పలచటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. చేప ముక్కలను తీసుకుని ఈ మసాలా పేస్ట్ను అన్ని వైపులా బాగా పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన ఈ చేప ముక్కలకు మసాలా బాగా పట్టడం కోసం కనీసం అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్లో ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చెయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన చేప ముక్కలను ఒక్కొక్కటిగా మెల్లిగా పాన్లో వెయ్యాలి. చేప ముక్కలు ఒకవైపు వేగిన తర్వాత వాటిని తిప్పి రెండో వైపు కూడా వేయించాలి. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే చెయ్యాలి. ఒకవైపు వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ను ప్రతి చేప ముక్కకు కొద్ది కొద్దిగా పూయాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చేప ముక్కలపై నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వేడివేడి కొరమేను ఫిష్ ఫ్రైను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుని పైన నిమ్మకాయ పిండుకుని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది.